నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీనగర్ డివిజన్లోని వివేకానంద నగర్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం 19 దళిత కుటుంబాల ఇళ్లను రెవెన్యూ కానీ జీహెచ్ఎంసీ అధికారుల చేత కూల్చబడ్డాయి అన్నమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రస్తుతం వివేకానంద నగర్లో ఏం జరుగుతుంది అన్న విషయాలు ఒకసారి మన దగ్గర బాధితులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఏంటి అసలు ఇక్కడ 19 ఇల్లు కూల్చివేశారు, న్యాయం కోసం మీరు ఢిల్లీకి వెళ్ళారంట, కేసులు జరుగుతూ ఉన్నాయి, కోర్టులో కేసు నడుస్తూ ఉన్నా కానీ ఇక్కడ రోడ్లు పగలగొట్టి మళ్ళీ సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మ, ఇది గవర్నమెంట్కి ఎలాంటి బెనిఫిట్ కాదు. ఇది ఏంటంటే వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న వ్యాపారస్తులు కానీ రాజకీయ వ్యక్తులు కానీ వాళ్ళ ల్యాండ్లు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇక్కడున్న ఇల్లులని తీపేయడం జరిగింది. అది మెయిన్ మోటో. ఇక్కడ గవర్నమెంట్కి ఎలాంటి బెనిఫిట్ లేదు. గవర్నమెంట్ని కోర్టుని తప్పుదారి పట్టించి ఇక్కడ డెవలప్మెంట్ అని చెప్పి 60 ఫీట్ల రోడ్ అని చెప్పి అది చెప్పి వాళ్ళు ఏవేవో ఫేక్ డాక్యుమెంట్స్ చేయించి మాతోని దొంగ సంతకాలు చేయించుకున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. ఇది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్న ఇష్యూయే. స్టార్టింగ్లో కూడా జరిగింది, అప్పుడు కూడా మేము కేసు కొట్లాడడం జరిగింది. అప్పుడున్న కలెక్టరు లేదు ఇది వీళ్ళు ఇక్కడ హక్కుదారులే అని చెప్పి అది కేసు కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత రీసెంట్లీ ఏమైందంటే శతాబ్ది అపార్ట్మెంట్స్ అని చెప్పి ఇక్కడ వెనక శతాబ్ది అపార్ట్మెంట్స్ ఉందమ్మా, అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇది ఇక్కడ పోవడానికి రావడానికి ప్రాబ్లం అవుతుందంట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది దారే కాదు. ఇది చూసుకుంటే 70 ఏళ్ళ చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇది దారే కాదు, అసలు ఇది రోడే కాదు. మిడిల్ ఏం చేసిరంటే ఏంది మన మన్ను రోడ్ ఉండే, దాన్ని ఏం చేసిరు డాంబర్ రోడ్ అని చెప్పి సీసీ రోడ్ అని చెప్పి కొంచెం చేసిరు. యాక్చువల్గా అయితే ఇది రోడే కాదు. అభివృద్ధి పనుల కోసం ఇక్కడ రోడ్లు వేయించారు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో కుటుంబాలు అభివృద్ధి కోసం ఆ పనులతో ఇది వేయించారని చెప్పేసి విన్నాము. ఎగ్జాక్ట్లీ అంతే అన్నమా. సో దాని తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు లోకల్గా ఉన్న కొన్ని వ్యాపారస్తులు కానీ కొంచెం ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు ఏమైపోయిందంటే మెయిన్గా ఇప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్ ఉన్న వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏంది, అరే ఇది కొంచెం స్లమ్ లాగా ఉంది, ఇది తీసేసినామంటే ఒక 40-50 ఫీట్ల రోడ్ అయిపోతుంది, దీన్ని కొంచెం చేసేసినాం అనుకో మా ల్యాండ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ చేయాలంటే ఒక 2 వే చూపించాలి నువ్వు కదా, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ 2 చూపించవలసి వస్తుంది. సో అట్లా ప్రీ ప్లాన్ చేసుకొని ఇక్కడున్న ఇళ్ళని దీపేయడం తప్పించి ఇక్కడ గవర్నమెంట్కి ఎలాంటి బెనిఫిట్ లేదు. 60 ఫీట్ల రోడ్ అంటున్నారమ్మా, ముంగడ పోయినామంటే మొత్తం 30 ఫీట్ల గల్లీలు, అవన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లు గాంధీనగర్. సో ఇది ఎక్కడ కలుస్తుంది అసలు చెప్పండి? ఎంట్రన్స్లో మస్జిద్ ఉన్నది, ముంగట టెంపుల్స్ ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ 60 ఫీట్లు కొలుసుకుంటే కూడా తిప్పి కొడితే 40 ఫీట్ల రోడ్డు లేదు. ఇది మళ్ళీ డెవలప్మెంట్ అని చెప్తున్నారు, అక్రమ ఇల్లులు అంటున్నారు. అక్రమ ఇల్లులు ఉన్నప్పుడు ఇది 93లో మేము కొన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇది 93లో మా ఫాదర్ కొన్నాడు. ఇది దీనికి లింక్ డాక్యుమెంట్ కూడా ఉన్నది. మేము ఇల్లీగల్గా మేము కబ్జా చేసుకున్నది కాదు, ఇది మా ఫాదర్ 93లో ఇది ల్యాండ్ కొన్నది. సో ఇప్పుడు ఇది గవర్నమెంట్ జాగా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసింది? సరే మన ఇండియాలో కరప్షన్ ఎక్కువ, టేబుల్ కిందకి పైసలు పెట్టిరంటే అయిపోతాయి, రిజిస్ట్రేషన్ లేని అన్నీ అయిపోతాయి. చార్మినార్ మీద చేయమన్నా చేసేస్తారు రిజిస్ట్రేషన్, కరెక్టే. మళ్ళీ గవర్నమెంట్ నిద్రపోతుందా? అండ్ ఇప్పుడు ఇది కూడా చూసుకుంటామా, ఇది అప్రూవలే లేదు. ఫస్ట్ థింగ్ ఇది అప్రూవల్ లేదు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఇది కులగొట్టాలి. ఆల్రెడీ 2 సార్లు వచ్చిర్రు, 2 సార్లు వచ్చి కులగొడతా చేస్తా అని మాట్లాడితే మేమేమన్నామంటే మేము కోర్టుకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు కోర్టు మాకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే తీసేయండి అని చెప్పినప్పుడే మేము ఏమనలేదు, మేము వెళ్ళిపోయాం. మేము ఎందుకు ఫైట్ చేసాం? అప్పుడు మాకు అల్టర్నేట్ షెల్టర్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మాకు అల్టర్నేట్ ఇవ్వకుండా నేను వెళ్ళిపో అంటే మేము ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళిపోవాలని మేము కొట్లాడినాం తప్పించి మేము ఇక్కడ మొండికేలే. అయినా కూడా కోర్టుకి రెస్పెక్ట్ ఇచ్చి మేము జరిగిపోయాం. కోర్టు అది తెలిసి ఇచ్చిందా తెలియక ఇచ్చిందా అనేది తెలియదు, బట్ జరిగిపోయాం. జరిగినాక ఇప్పుడు ఏమైంది, డెవలప్మెంట్ అని రోడ్ అని చెప్పి వాళ్ళు తెచ్చారు. 2 సార్లు వస్తే మేము కాదని చెప్పేసాం. 2 సార్లు వస్తే అసలు మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ చూపించండి. మీకు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందా, ఇక్కడ మేము రోడ్ వేయొచ్చు, డెవలప్ చేయొచ్చు, ఇక్కడ అయిపోయింది అని మీకు ఒక క్లియర్ డాక్యుమెంట్ తీసుకురండి అంటే లేదు, టౌన్ ప్లానర్ దగ్గర ఉంది. మరి టౌన్ ప్లానర్ని రమ్మనండి. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మా మీద దుర్మార్గంగా, ఇక్కడ ఇండ్లు తీసేయాలి, మమ్మల్ని అందరినీ ఎలగొట్టాలి. మళ్ళీ ఎవరో పెద్దల చెయ్యి ఉంది, ఇందులో పెద్దల చెయ్యి ఉంది, అందరు కలిపి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇండ్లు తీసేయాలి, ఈ రోడ్డు పెద్దగా చేసుకోవాలి అని ఉంది. మేముంటే వాళ్ళకేం ప్రాబ్లం అయింది? రోడ్డు అక్కడ రోడ్డు ఉంది, ఇక్కడ రోడ్డు ఉంది, 2 పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాక ఈ చిన్న రోడ్డు 10 ఫీట్ల రోడ్డు అది సరిపోతలేదంటే
మా ఇండ్లు కూలగొట్టి రోడ్డు పెద్దగా చేసుకుంటారంట. మా గరీబ్ వాళ్ళ ఇండ్లు కూలగొట్టి రోడ్డు పెద్దగా చేసుకోవాలని ఆల్రెడీ అక్కడ పెద్ద గోల్కొండ చౌరస్తా అక్కడ పెద్ద రోడ్డు ఉంది, ఇక్కడ పెద్ద రోడ్డు ఉంది. 2 రోడ్లు వదిలేసి మా ఇండ్లు కూలగొట్టి మమ్మల్ని మా కబ్జాలన్నీ వాళ్ళు అక్రమంగా ఇది చేసుకుంటున్నారు. ఇప్పుడు పోయిన సంవత్సరము డిసెంబరు 29కు జనవరి 29కి కోలరు. అప్పుడు ఇప్పుడు 1 ఇయర్ దగ్గరకు వచ్చిందండి. 1 ఇయర్స్ అని మాకు ఏమి ఆధారం చూపించలేరు. ఒకరు జాగ్ ఇస్తా అంటే లేరు, డబ్బులు ఇస్తా అంటే లేరు. మేము ఎక్కడ పోయి ఉండాలి? ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేక రోడ్ ప్యాచ్ లేకుండా జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ అది అవసరం లేదు. పెత్తందారులకు గుత్తందారులకు వీళ్ళు ఊడిగం చేయడానికి ఒక మంచిగా ఉన్న రోడ్డుని ఇలా ఎరగొట్టేసి కొత్త రోడ్ వేస్తామంటున్నారు. తెలివుందా అసలు ఈ అధికారులకు? తెలివుందా? వీళ్ళు అసలు ఏం బతుకుతున్నారు వీళ్ళు? ఎవరికి న్యాయం చేయడానికి సిగ్గు శరాలు ఉండాలి ఇట్లాంటి అధికారులకి. ఎందుకంటే మీరు రోడ్లు వేయండి, ఏం జాగలేయండి, కానీ ఉన్న రోడ్డుని ఎరగొట్టేసి రోడ్ వేస్తామనడం అది కరెక్ట్ కాదు కదా. కొందరు నిర్లజ్జంగా దౌర్భాగ్యమైన అధికారులు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, న్యాయవాదులు మనం చెప్పుకుంటూ ఈరోజు నల్లకొట్టేసుకున్న దుర్మార్గులు కొందరి అధికార దాహానికి ఈరోజు 19 ఇళ్లను కూల్చివేసి 12 నెలలు కావస్తుంది. ఇంతవరకు న్యాయం చేయకపోగా మా ఇంటి ముంగట ఉన్న రోడ్డుని విస్తీర్ణం అనే మాటతోని మంచిగా ఉన్న రోడ్డుని ఈరోజు ఇరగొట్టేసి రేపు వీళ్ళు కోర్టులో దీన్ని ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే మేము రోడ్ వేయడానికి ప్రయత్నిస్తున్నాం, వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి దాని ద్వారా ఆర్డర్ తెచ్చుకొని పోలీసులను ఉసిగొల్పి అన్యాయంగా బలి చేస్తుంది. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బలి చేస్తున్నారు, ప్రజలను బలి చేస్తున్నారు. ఈ దుర్మార్గులంతా చేతులు కట్టుకొని ఫ్యాన్ల కింద కూర్చొని ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఆర్డర్లు, వీళ్ళు చేసే ప్రతి పేపర్ దొంగ పేపర్లు ఇచ్చేది. ఇది డబుల్ బెంచ్కి తెచ్చుకున్న అమెండ్మెంట్ ఆర్డర్ అండి. ఇదేంటంటే ఇప్పుడు మాకు ఇంతకుముందు మా పైన కేసు వేసినప్పుడు ఇల్లు కూల్చారని కోర్టులో మాకు కేసు నడుస్తుండగానే వచ్చి ఇల్లు కూల్చేసినారు. అంతకంటే ముందు ఏం చేశారంటే మాకు ఇండ్లు ఖాళీ చేసేయండి, మీ ఇండ్లు కూల్చేస్తున్నాం అన్నప్పుడు మేము కోర్టుకు పోయి మేము అక్కడ కోర్టు కొట్లాడి మాకు ఒక అమెండ్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన నోటీస్కి అగెనెస్ట్గా ఏమని ఇచ్చిందంటే ఇది మీరు ఇచ్చింది నోటీస్ కాదు, ఇది ఒక ఆర్డర్ కాపీ, మీరు ఇది ఆర్డర్ కాదు నోటీసు, దీన్ని మేము నోటీస్గానే పరిగణించాలి, ఆర్డర్గా పరిగణించవద్దు. మీరు ఏదైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి 15 days టైం ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ ఏదైనా చెప్పుకున్న తర్వాత మీరు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలి యాజ్ పర్ లా అని చెప్పారండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మాకు ఇది ఇచ్చిన తర్వాత మేము కోర్టులో కేసు కొట్లాడుతున్నాం. వీళ్ళు ఎప్పుడు ప్రతిసారి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటారంటే మా మీద కంటెంప్ట్ కేసు ఉంది అంటారు. ఒక్కసారి వాళ్ళు కంటెంప్ట్ కేసు మీద అమెండ్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెట్ అసైడ్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే కేసును పక్కన పెట్టేసిన తర్వాత ఈ కంటెంప్ట్ కేసు కానీ ఏ కేసులు ఉన్నా అవి తీసేసినట్టే. అయినా సరే ఇక చూడండి సార్, 7th లైన్, ఇన్ ద రిజల్ట్ ద రిట్ అపీల్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్, దేర్ షెల్ బీ నో ఆర్డర్ యాజ్ టు కాస్ట్. ఇది డబుల్ బెంచ్ ఆర్డర్ మేడం, మా అడ్వకేట్ తీసుకున్న ఆర్డర్. దీంతో ఏమైందంటే మా మీద ఉన్న కేసులు అన్నీ పక్కన పెట్టేశారు, కంటెంప్ట్ కూడా తీసేశారు. ఇవాళటి రోజు వరకు జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే ఏమంటారంటే మా పైన కంటెంప్ట్ ఉంది, మాకు ప్రెజర్ ఉంది, మా కలెక్టర్ గారు పోయి అక్కడ ఆన్సర్ చేయాల్సి వస్తుంది, మేము జడ్జి ముంగట నిలబడాలన్నా, మాకేం అవసరమా అని చెప్పి మా మీద ప్రెజర్ చేస్తున్నారు. ఈ టెంపుల్ నుంచి అక్కడ రోడ్డు వరకు రిజిస్ట్రేషన్ ట్యాక్సులు ఇల్లు ఇవన్నీ కబ్జాలు చేసుకున్న ఇల్లు కావు, ఇవన్నీ మా సొంతంగా కొనుక్కున్న జాగాలు. ఇక్కడ ఆ తర్వాత అసలు 20 feet ఇల్లు, 20 feet పెద్దది కూడా లేదు మేడం. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కాకుండా పక్కది శతాబ్ది అపార్ట్మెంట్ వాళ్ళు కేసు వేసినవారు. అంటే మీ ఇల్లులేమో ఇక్కడ ఉన్నాయి, అపార్ట్మెంట్ చూసి అక్కడ ఉంది. అంటే ఏంటి యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ మీకు కేసు వేయాల్సిన అవసరం లేదు, అది సంబంధం లేదు కదా. కట్టింగ్ అనేది అక్కడే ఉండే ఆలయం చేసినారు, అటు కాకుండా ఇటు చేస్తున్నారు. మెయిన్ రోడ్డు పైకి వెళ్ళడానికి 4 దారులు ఉన్నాయి. ఆ 4 దారులు వదిలేసి మా దారే కావాలంట వాళ్ళకి. షార్ట్ చేస్తారంట మేడం. ఒకసారి వెళ్దామా? ఆ వాల్ తీసేస్తే అంతకుముందు ఉండేనంట దారి, ఇక వీళ్ళు కట్టల మండి అది పెట్టుకున్నారు కాబట్టి పెట్టేసినారు. అంతకుముందు ఈ అపార్ట్మెంట్స్ అన్నీ లేవు మేడం. నా పెళ్ళైనప్పుడు అయినా కూడా ఈ అపార్ట్మెంట్స్ లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఈ మండీలోంచి దారి చేసుకునేవాళ్ళు అనమాట. అక్కడ నుంచి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు, మెయిన్ రోడ్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు. అంటే ఈ గల్లీ కొంచెం చూడటానికి చిన్నగా ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మీ మీద ఏది అలా క్రియేట్ చేసుకోవడానికి, ఆ వే క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేశారు. ఇదే వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి కూడా
మెయిన్గా వెళ్ళడానికి కూడా ఇందిరా పార్క్ సైడ్ కూడా రోడ్డు ఉంది, అటు నుంచి ఇందిరా పార్క్ వెళ్ళవచ్చు. కానీ ఎటు చూసుకున్నా చాలా వేసున్నాయి, కానీ అక్కడ ఉంది దళితులు అని చెప్పేసి ఏం చేసినా సరే ఎవరేం పట్టించుకోరు అన్న ఇదితో వాళ్ళు కేసు ఫైల్ చేయటం జరిగింది. దళితులు అనేది కాకుండా వీళ్ళు లేని వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి కొట్లాడే శక్తి వాళ్ళకి లేదు. అంటే డబ్బు అలాంటి వాళ్ళ మీద మనము ఇలా చేస్తే కొంచెం వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇది కూడా మేడం, ఇది కూడా అపార్ట్మెంట్ కట్టే ప్లానింగ్ ఉన్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏదైతే మా మీద కేసు వేసినారు చూసిరా, అది ఇప్పుడు నాలా ఉంటుంది కదా, అప్పట్లో నాలాలు ఉండే వరద నీళ్ళు పోవడానికి కచ్చామోరి నాలా అంటారు యాక్చువల్గా. ఆ నాలా చాలా పెద్ద నాలా, రోడ్డు మీద నుంచి ఇలా వచ్చి ఆ కట్టెల మండిలో నుంచి వాళ్ళ అపార్ట్మెంట్ కింద నుంచి ఉంది నాలా. వాడు కట్టుకుందే నాలా పైన, వాడిని ఎవరు అడిగేటోళ్ళు లేరు, ప్రశ్నించేటోళ్ళు లేరు. రెండు బిల్డింగ్లకి ఒకటే బిల్డర్ ఒక్కడే కాబట్టి ఏం చేసిందంటే వాడికి ప్రాబ్లం కావద్దని నాలా మీద నుంచి కాంపౌండ్ వాల్ కట్టేసి ఈ రెండు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసిందన్నమాట. ఇప్పుడు చూడండి మేడం, ఇగో ఇది ఆ రోడ్డు మీద బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ దాని పక్క నుంచి నాలా ఉంది, పెద్ద నాలా, గవర్నమెంట్ ఆ నాలా అట్లా వస్తుంది. ఆడ రూమ్ ఉందా, ఆ రూమ్ కింద నుంచి ఇట్లా గేటు ముందర నుంచి ఇగో వీళ్ళ అపార్ట్మెంట్లోకి, వీళ్ళ అపార్ట్మెంట్ కింద నుంచి టువర్డ్స్ ట్యాంక్ బండ్ అశోక్ నగర్ నాలాలోకి కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. మీరు ఇక్కడ నంబర్స్ ఉంటే ఇన్ కేస్ మీ దగ్గర ఇక్కడ అడ్రస్ తీసుకొని ఇదంతా చెక్ చేయించండి, సర్వే చేయించండి. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ మేడం. ప్రపోజ్డ్ రోడ్డు ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చి మరి ఎంక్వైరీ చేశారు. ప్రపోజ్ రోడ్డు ఇక్కడ నుంచి స్ట్రైట్గా టువర్డ్స్ ఎల్ఐసి ట్యాంక్ బండ్కి టచ్ అయ్యే రోడ్ అనమాట. అయితే దీన్ని ఏం చేశారంటే ఇక చూడండి, వీళ్ళంతా మూసేసుకొని వాళ్ళు పై వాళ్ళకి అంతా మేనేజ్మెంట్ చేసుకొని ఇక్కడ గోడ కట్టేసినారు, అక్కడ గోడ కట్టేసినారు, ఇక్కడ షాప్లు వేసేసుకున్నారు. అక్కడ రోడ్ ఉంటే గేట్ పెట్టినారు మేడం. యాక్చువల్గా ఈ కట్టెల మండి వాళ్ళకి తెలుసు ఇక్కడ నుంచి ప్రపోజ్ రోడ్ ఉందని. అయితే బ్యాంక్ కాలనీ వాళ్ళు ఈ అపార్ట్మెంట్ వాళ్ళతో చేతులు కలిపి ఏం చేశారంటే, ఈ రోడ్డు పడితే మాకు అనవసరంగా కాలనీలో ఇబ్బంది అవుతుంది, బస్సులు గీసులు రావడం చాలా ప్రాబ్లం అవుతుందని దాన్ని మొత్తానికే క్లోజ్ చేసేసి మా వైపు డైవర్ట్ అయ్యి ఇండ్లు తీసేసి ఇక్కడ మాకెవరు అంత డబ్బులు పెట్టేటోళ్ళం కాదు కదా మేడం, మాకెవరు హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఉండరు. వీళ్ళేంటి ఇప్పుడు ఇక్కడ ఒక హైరైజ్ అపార్ట్మెంట్ కడితే మీకు ఇంచుమించు తెలుసు దాని వాల్యూ ఎట్లుంటుందో, కోట్లలో సంపాదించేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా ఒకటే ఏం చేశారంటే తలా ఇంటిని డబ్బులు వేసుకొని కొన్ని కోట్లు ప్రతి ఆఫీస్లో, ఈవెన్ హైకోర్టులో కూడా మా ఫైల్ పైకి రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా మేనేజ్ చేస్తున్నారు మేడం. హియరింగ్కి రావాలంటే మేము తల్లాడాల్సి వస్తుంది. 1, 2, 3, 4 సార్లు తల్లాడితే ఒక్కసారి హియరింగ్కి వస్తుంది మా కేసు. ఆ విధంగా మేనేజ్ చేస్తున్నారు మేడం. మా కోర్టు అడ్వకేట్ ఒక మయూర్ రెడ్డి గారు అని చెప్పి, అంటే సారీ పేరు చెప్పొద్దేమో సార్ని, ఆయన చాలా పెద్ద సీనియర్, మీరు గూగుల్లో కొడితే ఆయన గురించి, ఆయన అంత పెద్ద సార్, ఆయనను పెట్టి హియరింగ్లో నిలబెట్టారు. ఫస్ట్ హియరింగ్ అయిపోయింది, సెకండ్ హియరింగ్ మాకు స్టే రావాలి. స్టే వచ్చే లోపల వీళ్ళు ఏం మేనేజ్ చేస్తారేమో పాపం. ఆయన సారీ బ్రదర్ మీకేం చేయలేను, మీరు ఇంకో అడ్వకేట్ మాట్లాడుకోరని చెప్పేసారు. ఇది శతాబ్ది నిలయం అపార్ట్మెంట్, మా పైన కేసు వేసిన వాళ్ళది. ఇది ఇంకొక అపార్ట్మెంట్, రెండిటి బిల్డర్ ఒకడే. అయితే ఇది నాలా పైన కన్స్ట్రక్షన్ చేసిండు బిల్డింగ్. మీకు దీన్ని స్టార్టింగ్ పాయింట్ మీకు చూపిస్తాను మెయిన్ రోడ్ మీద. ఇప్పుడు అక్కడ కూడా ఒక ఐడిబిఐ బ్యాంకు పడ్డది, దాని తర్వాత ఒక టింబర్ డిపో, జయంత్ టింబర్ డిపో అని టింబర్ డిపో పడ్డది. ఇవన్నీ కవర్ చేసేసినారు మేడం. వాళ్ళకు అన్నీ వాళ్ళంతలో వాళ్ళు మంచిగా మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మాకు ఎవరు హెల్ప్ చేయలేరు, మేము డబ్బులు పెట్టలేమని చెప్పి మా మీద పడి మా ఇండ్లు మొత్తం తీసేసినారు. సంవత్సరం నుంచి మేము రోడ్ల మీద కొట్లాడుతున్నాం. కిరాయిలు కట్టుకోలేక ఏం చేసుకోలేము. మేము కిరాయిలు కట్టలేని పరిస్థితిలో వాళ్ళతో పాటు ధీటుగా కొట్లాడాలంటే మా దగ్గర ఎంత డబ్బు ఉండాలి? సటన్ ప్రాపర్టీలో కూడా 193 మీటర్లది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మేడం. ఈ సటన్ ప్రాపర్టీలో ఈ వాల్ కనిపిస్తుందా, ఈ వాల్ పక్క నుంచి మొత్తం నాలానే ఉంది. ఇది మొత్తం బయటికి రాకుండా వీటన్ని కాపాడుకోవడానికి ఒక అడ్వకేట్ని, ఒక శతాబ్ది అనే దాన్ని మాత్రమే టైటిల్గా పెట్టి వీళ్ళంతా ఆడిపిస్తున్న నాటకం ఇది. అసలు ఏ శతాబ్ది వాళ్ళన్నారో వీళ్ళకు ఏదైతే ప్లాన్ ప్రకారము 3 రోడ్స్ ఉన్నాయండి. ఒక రోడ్ నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే గోల్కొండ చౌరస్తా, ఒక నుంచి స్ట్రైట్కి వెళ్తే కవడిగూడ. వీళ్ళ అపార్ట్మెంట్ పక్కనే ఎంత దారుణం అంటే వీళ్ళది అపార్ట్మెంట్ పక్కనే 40 ఫీట్ల రోడ్ను క్లోజ్ చేసి ఒక ఆయన షెడ్ వేసుకున్నాడు. అది తీపిచ్చేస్తే వీళ్ళు డైరెక్ట్ 2 నిమిషాల్లో మన రాజడేసి వెళ్ళొచ్చు. మా వైపు నుంచి వెళ్ళాలంటే వీళ్ళకి 12 నిమిషాలు పడుతుంది, ఇక్కడి నుంచి వీళ్ళు పోవాలంటే 2 నిమిషాలే. కానీ వాళ్ళు కూడా ధనవంతులు కాబట్టి వాళ్ళ దగ్గర పోవడం లేదు. ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆయన పెద్ద ధనవంతుడు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. పేరేంటి ఇంతకీ? ఆయన పేరు ఉంది, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు.
ఆయన కూడా వీళ్ళతో కలిసి వీళ్ళందరూ డబ్బులు పెట్టి మా ఇండ్లు తీసేస్తే 40 ఫీట్ల రోడ్ ఇప్పుడు ఎవరైతే 2-3 బిల్డింగ్స్ మా ఏరియాలో కట్టారో వాళ్ళు కూడా పర్మిషన్ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. వాళ్ళకి తెలుసు ఇంటి కూడా 10 ఫీట్ల రోడే ఉంది. మరి ఇచ్చినప్పుడు పర్మిషన్ 60 ఫీట్లకి ఎట్లా ఇస్తాడు వాడు డిపార్ట్మెంట్ వాడు? అంటే వాళ్ళు పరిశీలన చేయలేదు, విచారణ చేయలేదు, డబ్బులు తినేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసింది. సో వీళ్ళందరూ చేసిన తప్పులకి ఈరోజు మేము భరిస్తున్నాం. సో దీన్ని కూడా కోర్టుకు కానీ అధికారులకు కానీ చూపించి వాటిని పరిష్కారం చేయాలి. అంతేగాని మేము బతుకున్న పుట్టి పెరిగిన దగ్గర మా సొంత ఇళ్ళను మేము రోడ్డుకి ఎందుకు ఇస్తామండి? మేము రోడ్డుకి ఇయ్యం, సామానే వస్తాం కానీ మా పోరాటం ఎప్పటికి ఆగదు. మా ఇంట్లో మాకు కావాల్సిందే, మా జాగాలో మేము పట్టుకోవాల్సిందే. కానీ మా ఇది ఇంత దౌర్జన్యం ఇట్లంటే రాక్షస పాలన అంటారు కదా, ఎంత క్రెడిట్ అంతా ఏమవుతుందంటే గవర్నమెంట్ పోతుంది. కానీ తప్పులంతా వరిస్తున్నారు ఈ అడ్వకేట్లు, ఈ అఫీషియల్స్, ఎంఆర్ఓ కానీ టౌన్ ప్లానింగ్ కానీ కలెక్టర్ మాత్రం నాకు తెలిసి చదువుకొని న్యాయంగా ఆయన రాలేదు పొజిషన్కి. ఆయన లంచాలు ఇచ్చి వచ్చినట్టు కాబట్టి లంచాలు తీసుకొని పనులు చేస్తున్నాడు. ఆయన ఇంత క్లియర్గా చెప్పాను. అప్పటికి మాకు పట్టాలు శాంక్షన్ చేయడానికి కోదండరెడ్డి గారు ఉండే ఎక్స్ఎమ్మెల్యే. ఆయన చెప్పిండు బాబు నా టైంలో కూడా కంటెంప్ట్ కేసులు ఉండే, నేను మాట్లాడి కోర్టులో అన్ని సెటిల్ చేసిన, నాకు 2 రోజులు టైం అంటే ఆయన మాట కూడా ఖాతరు చేయలేదు. సెంట్రల్ మినిస్టర్ మాట ఖాతరు చేశారు. కేవలం ప్రలోభాలకు డబ్బులకు తీసుకొని పనిచేస్తుండే కలెక్టర్. చిన్న ఇండ్లు అగో గోడలు చూడగో మట్టి గోడలతో కూడా నేను సిమెంట్ వేపించి 3 సార్లు కట్టుకున్నాగో 3 సార్లు ఉన్నది చూసుకోగో ఆడ గోడ. ఇది నాదే ఇంతవరకు ఇది నాదే 3 సార్లు కట్టుకున్నా. ఒకసారేమో వట్టిదే రేకులు వేసుకొని కట్టుకున్నా, ఒకసారేమో వట్టి పెంకటి లెక్క కట్టుకున్నా, ఇక ఒకసారి ఇన్ని పైసలు జమ చేసుకొని ఇట్లా సిమెంట్తో కట్టుకున్నా. ఇక 3 సార్లు ఉన్నది చూడాడ కట్టింది. ఆయన అధికారులు మీకేం చెప్తున్నారు? ఎందుకంటే మీ ఇల్లు కూల్ చేశారు కదా. చెప్తలేరు, మాకేం చెప్తలేరు. మాకు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ మొఖాల మన్నువయ్యా ఈ పొద్దుగాల వచ్చి అంతా కూలగొట్టి ఇంకేడ వాళ్ళ మొఖాలు ఉన్నాయి. ఏమయ్యా పోలీస్ ఆయన అడిగితే ఏం చెప్తలేడుగా వాడు. ఇక వీళ్ళందరూ 12, 1 గంట 2 గంటలకు ఇడిచిపెట్టిరు. 2 గంటలకు ఇడిచిపెడితే మనకి ఇండ్లు వస్తాయా రావా, ఏందిరా ఇది ఇట్లా అయిపోయా అంటే మనం ఇక్కడ టెంట్ వేసుకొని ఉందామని 108 రోజులు టెంట్ వేసుకొని ఉన్నా కానీ వాళ్ళకి కనికరం లేదు. మొన్న తెల్లవారుజామున మళ్ళీ 4ంటికి చాలామంది పోలీసులు వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని ఆ టెంట్లన్నీ కూల్చేసి మళ్ళీ మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చేశారంట. రోడ్డు మీదకి 2 సార్లు అయింది. 2 సార్లు అయింది, 108 రోజులకు ఒకసారి. సో అమ్మ మొత్తానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం కావాలి? మాకు ఈడ ఇల్లు కట్టించినా కానీ ఇన్నే బతాం మేము. కాదంటే బయట ఏంటన్నా 50 గజాలు జాగా చూపెట్టమను, మాకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇట్లా ఏదైందో ఆ ఛార్జ్ ఇవ్వమని అందులోనే మేము ఇల్లు కట్టుకుంటాం. అంకుల్ మీరు చెప్పండి, ఇందాక ఒక మాట అన్నారు, ఏది ఒక సినిమా రిలీజ్ అయితే ఎంతోమంది కెమెరాలు ఎట్టుకొని వెళ్తూ ఉంటారు, కానీ ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రారు అని మీరు అన్నారు. ఆ మాట ఎందుకు అన్నారో తెలుసుకోవచ్చు? అంటే ఇవాళ రేపు డబ్బున్న వాళ్ళకే ఉందమ్మా ప్రపంచము. మాలాంటి పేదవాళ్ళకు ఎస్సీ అంటే ఓ మాదిగా అంటే ఈ ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి, వెనుకబడి కులాలు ఒకటి, ఇంకోటి ఏం లేని స్థితి. ధనవంతునికైతే 10 ఛానళ్ళు వస్తాయి, 100 ఛానళ్ళు వస్తాయి. నేను చూస్తా, నేను 200 ఛానల్ చూస్తా. పొద్దుగాల రాత్రి 1 గంటకు వస్తాయి, 1 గంట షో వస్తాయి. కానీ మా అట్లాంటి పేదవాళ్ళకి ఇట్లాంటి అన్యాయం జరిగితే ఈ ఒక ఛానల్ వస్తుంది, మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఒక ఛానల్ మళ్ళీ 6 నెలలకు కనిపిస్తుంది. అదే అంటున్నామా. కానీ అది నా బాధ. మన రీసెంట్గా చూడు, 2 తల్లి చనిపోయిండు, కొడుకు చనిపోయిండు. మా రాత్రి 10 గంటలకు తొక్కిచ్చలు ఆటలు. ఇదే సంద థియేటర్లో విజయవాడలో ఒకళ్ళు చనిపోయారు. అట్లాంటి దాన్ని ఎట్లా యూజ్ చేసి వాళ్ళకి ఏదో 50 లక్షలు వస్తాయి. వాళ్ళు డిమాండ్ చేసిరమ్మా. నాకు తెలుసు ఆ సినిమా, నేను ఎందుకంటే 40 years నుంచి సినిమా ఫీల్డ్ మనిషిని నేను. నాకు సినిమా కూడా అంత తెలుసు, వాళ్ళకి ఎంత ముడుతుంది, బ్లాక్ ఎంత ముడుతుంది, వైట్. ట్యాక్స్ అల్లు అర్జున్ ఎంత కట్టిండు తెలుసామా? 27 కోట్లు కట్టిండు. అది ఎవరికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు. సెంటర్కి వెళ్ళి పోయి 27 కోట్ల రూపాయలు కట్టి పర్మిషన్ తెచ్చుకొని సినిమా రిలీజ్ చేసిండు. 27 కోట్లు కట్టి అందులో 3 చనిపోయారా? వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు ఉంటుందమ్మా, మా పేదవాళ్ళకే ఉండదు. మాకేందంటే పెద్ద ఛానల్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. దీన్ని ముందుకెళ్ళి తీసుకెళ్ళి జర మనల్ని ఏదైనా ఒక దారి చూపెడితే మేము కాకుండా రేపు మేము చనిపోయినా మా పిల్లలైనా జర బతారని మా కోరిక, అంతే అమ్మ.
మా ఇల్లు మాకు ఇప్పించిన చాలు, వేరే దిక్కు ఇచ్చిన చాలు. సో చూసారుగా గత ఇదే సంవత్సరం జనవరి 29న మొత్తం 19 దళిత కుటుంబాలని ఏదైతే రెవెన్యూ ఇంకా జిహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేయటం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకైతే స్టిల్ వీళ్ళకి ఉండడానికి కూడా సరిగా ఇల్లు లేవు. కానీ 101 రోజులు కరెక్ట్గా ఇక్కడ టెంట్ వేసుకొని ఏదైతే రెంట్కి ఉండడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఇక్కడ టెంట్ వేసుకొని ఉంటున్నా కానీ పోలీసులు తెల్లవారుజామున 4ంటికి వచ్చి ఆడవారిని మగవారిని తీసుకెళ్లి రోడ్డు మీద విసిరేశారు అని చెప్పేసి అయితే ఆరోపిస్తూ ఉన్నారు, చెప్తున్నారు బాధితులు. కొన్ని రోజుల క్రితము ఢిల్లీకి వెళ్ళారు ఈ సమస్య పైన చెప్పడానికి. కానీ అక్కడ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎంతోమంది వెళ్తున్నారు కానీ ఇప్పటికైతే మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. చూద్దాం మరి ముందు ప్రభుత్వం అసలు వీళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేస్తుందా, లేకపోతే వీళ్ళకి ఎక్కడైనా ఇళ్ళ పట్టాలు కానీ లేకపోతే కనీసం ఎక్కడైనా జాగా చూపించినా కానీ మేము ఉంటాము, మాకు కొంచెం న్యాయం కావాలి అని చెప్పేసి అయితే వీళ్ళు అడుగుతున్నారు. చూద్దాం మరి ముందు గవర్నమెంట్ వీళ్ళకి ఎలా సహాయపడుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో తేజ పృథ్వీ.